సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఓ యువకుడు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే తలకి తీవ్ర గాయాలయ్యాయి. బతకడం కష్టమని చెప్పారు. ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. తీరా ఇంటికి తీసుకెళ్దామనే టైంకి యువకుడి కంట్లో నుంచి నీరు రావడం గమనించాడు డాక్టర్. కదలికలు ఉన్నాయని గుర్తించాడు. మెరుగైన వైద్యం స్టార్ట్ చేశాడు. కొద్ది రోజులకు కళ్ళు కూడా తెరిచాడు. కానీ ఆ యువకుడు బతికి బట్టకట్టాలంటే మాత్రం ఇప్పుడు కష్టతరమైంది. ఎందుకు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అల్లుల శ్రీనివాస్ జయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ కార్ డ్రైవింగ్ చేస్తూ 2 పిల్లలను చదివిస్తున్నాడు. పుట్టుకతోనే అంధుడిగా పుట్టిన పెద్ద కొడుకు హరీష్ ను దాతలు చదివిస్తున్నారు. కూతురు భువనేశ్వరి MCA ఫస్ట్ ఇయర్ చదువుతుండగా చిన్న కుమారుడు వంశీవర్ధన్ ఇంటర్ పూర్తి చేశాడు. మే 5వ తేదీన ఫ్రెండ్స్ తో కలిసి కేబుల్ బ్రిడ్జ్ చూసేందుకు వెళ్లిన వంశీవర్ధన్ బైక్ పై వెళ్తూ డివైడర్ ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడ్డ వంశీ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు దగ్గరలోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్పించారు. ముందుగా పరిశీలించిన డాక్టర్లు బతకడం కష్టమని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయ్యాడని అన్నారు. కానీ వంశీ కంట్లో నుంచి నీరు రావడం గమనించిన ఓ డాక్టర్ బతికే అవకాశం ఉంది, కాకపోతే బ్రెయిన్ కి మేజర్ సర్జరీలు చేయాల్సి వస్తుందని అన్నారు. అందుకోసం 20 లక్షల వరకు ఖర్చవుతుందని అన్నారు. అసలే పేద కుటుంబం కావడంతో వైద్యులను బతిమిలాడుకుని సర్జరీకి ఒప్పించారు ఆ కుటుంబ సభ్యులు. అయితే ఉన్న ఆస్తులన్నీ అమ్మినా నిండా 10 లక్షలు జమ కాలేదు. దీంతో అందిన కాడల్లా అప్పు చేశారు. అయినా సరిపడకపోవడంతో దాతల సాయంతో డబ్బులు సమకూర్చారు. వైద్యులు సర్జరీ చేశారు. వంశీలో క్రమక్రమంగా కదలికలు ప్రారంభమయ్యాయి. కళ్లు తెరిచిన వంశీ మనుషులను కూడా గుర్తుపడుతున్నాడు. దీంతో ఆసుపత్రిలో ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించారు. అక్కడ రోజురోజుకి మెరుగవుతున్నాడు. కానీ వైద్య ఖర్చులకు డబ్బులు సరిపోక ఆ తల్లిదండ్రులు గోస అంతా ఇంత లేదు. కొడుకును బతికించుకోవాలని ఆరాటం ఒకవైపు, ఎన్నాళ్ల నుంచో తమను పట్టిపీడుస్తున్న దరిద్ర దేవతను తిట్టుకోవడం ఒకవైపు ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది. ఎవరైనా మనసున్న తాతలు సహకరిస్తే తప్ప నా బిడ్డ బతకడు అంటూ ఆ అమ్మ వేడుకుంటోంది. ఏదేమైనా చనిపోయాడనుకున్న వంశీ మృత్యువును జయించి గెలిచాడు. కానీ దరిద్ర దేవత ముందు ఓడిపోతున్నాడు. మనమంతా తలో చెయ్యి వేసి వంశీని కాపాడుకుందాం. నమస్తే అమ్మ, నా పేరు జయమ్మ. నా కొడుకు వంశీ. నాకు బండి మీదకెళ్ళి కింద పడిండు. దెబ్బ తగిలింది, నెత్తికి దెబ్బ తగిలింది. ఆపరేషన్ అయింది. చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఆపరేషన్ అవన్నీ దాని వరకు తీసుకొచ్చినాము. ఇతరుల ఫిజియోథెరపీ అవి చేయాలని అంటుండ్రు. ఇంకా దాంట్లోకి మా శాతం అవ్వట్లేదు. దయచేసి నా కొడుకు మంచిగా కావాలి అని నేను కోరుకుంటున్నా. మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ అమ్మా. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయికి కళ్ళు కనపడదు, ఒక అబ్బాయికి ఇట్లా ఉంది, ఒక అమ్మాయి, 3 పిల్లలమ్మా. ప్లీజ్ మేము నిరుపేదలు, మమ్మల్ని ఆదుకోండి అమ్మా ప్లీజ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.